హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు తమ్మునేలో చూసిన విధంగా ఇన్కమ్ సర్టిఫికేట్ని ఎలా డౌన్లోడ్ చేసుకొని ఎలా అప్లై చేయాలని చెప్పేసి ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. సో మీరు ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా క్లియర్గా ఈ వీడియో చూసి మీరు మీ ఇన్కమ్ సర్టిఫికేట్ని ఆన్లైన్ ద్వారా పొందవచ్చు. సో ముందుగా మనం చేయాల్సింది ఏంటంటే ప్లే స్టోర్లోకి వెళ్ళి తెలంగాణ మీ సేవ యాప్ అని చెప్పేసి డౌన్లోడ్ చేసుకోండి. లేదంటే యాప్ లింక్ డిస్క్రిప్షన్లో కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. అలాగా మనకు కొన్ని డాక్యుమెంట్స్ కావాలి. ఆ డాక్యుమెంట్స్ కూడా నేను స్క్రీన్ మీద ఇస్తాను. ఆ డాక్యుమెంట్ మీరు పక్కన పెట్టుకొని ఈ వీడియోలో క్లియర్గా నేను ఏమేమి చెప్తున్నానో ఎలా చేస్తున్నానో క్లియర్గా మీరు ఈ వీడియోని చూసుకుంటా మీరు కూడా సేమ్ నా ప్రాసెస్ చేయండి. ఖచ్చితంగా మీకు 100% ఇన్కమ్ సర్టిఫికేట్ వస్తుంది. ఈ యాప్లో మొబైల్ నెంబర్తో లాగిన్ అయ్యాక అక్కడ మనకు కావాల్సిన ఇన్కమ్ సర్టిఫికేట్ కాబట్టి డైరెక్ట్గా సెర్చ్ చేసేయండి. సెర్చ్ చేస్తే అక్కడ ఇన్కమ్ సర్టిఫికేట్ అని వస్తుంది. సో అక్కడ మనం కొన్ని ఫీల్డ్స్ అనేవి మనం ఫిల్ చేయాల్సి వస్తుంది. కాబట్టి మీరు అవి నేను మీకు డెమోలో నార్మల్గా ఇట్లా స్క్రోల్ చేసుకుంటూ చూపిస్తున్నాను. సో యాజ్ ఇట్ ఈస్ మీరు అవి మొత్తం కూడా ఫిల్ చేయాలి. ఇక్కడ ఫిల్ చేసే విధానం వచ్చేసి ఇప్పుడు ఫర్ సపోజ్ మీకు కావాలి కాబట్టి మీ పేరు ఒక రమేష్ సురేష్ ఏదో ఒక నేమ్ అనుకొని అక్కడ అప్లికెంట్ నేమ్ అని ఉంది కదా, అప్లికెంట్ నేమ్ దగ్గర ఫస్ట్ మీ పేరు అంటే ఇనిషియల్తో సహా రాసి ఆధార్ నెంబరు ఫాదర్ నేమ్ ఆర్ గార్డియన్ నేమ్ రాసి తర్వాత అక్కడ ఏమేమైతే మీకు అడుగుతున్నారో క్లియర్గా అవి మొత్తం ఇచ్చేసి నెక్స్ట్ కొట్టండి. పిన్ కోడ్ ఇవి మొత్తం ఉంటాయి. అవి కొట్టాక నేను మళ్ళీ మీకు తర్వాత చెప్తాను చూడండి. సో మీరు అవన్నీ ఫిల్ చేసిన తర్వాత మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ దేనికి కావాలని చెప్పేసి అడుగుతుంది. నార్మల్ ఫీజు రియంబర్స్మెంట్ లేకపోతే జనరల్ యూజ్గా అవన్నీ కూడా ఇచ్చాక మనకు అక్కడ కొరియర్ అవైలబిలిటీ అని చెప్పేసి ఉంటుంది కదా, ఇక్కడ కొరియర్ డూ యూ అవైల్ కొరియర్ సర్వీస్ ఇది ఉంటే ఉందని చెప్పండి, లేదంటే లేదని చెప్పేసి. అండ్ నెక్స్ట్ అక్కడ కొన్ని డాక్యుమెంట్స్ అడిగారు కదా, ఆధార్ కార్డు, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, నెక్స్ట్ వచ్చేసి ఇన్కమ్ ప్రూఫ్కి ఏమైనా ఉంటే ఇన్కమ్ ప్రూఫ్ కంటే ప్రీవియస్ ఇన్కమ్ ఉంటే ప్రీవియస్ ఇన్కమ్ అయినా పెట్టవచ్చు, లేదంటే ఎఫ్ఎస్సి కార్డు ఉంటే ఎఫ్ఎస్సి అని చెప్పేసి పెట్టుకోవచ్చు, అంటే మన రేషన్ కార్డు. నెక్స్ట్ వచ్చేసి మనం పెట్టుకోవాల్సింది ఇంకోటి ఐడి ప్రూఫ్ వచ్చేసి ఐడి ప్రూఫ్గా ఓటర్ ఐడి పెట్టుకోవచ్చు, డ్రైవింగ్ లైసెన్స్ పెట్టుకోవచ్చు, పాన్ కార్డ్ పెట్టుకోవచ్చు. ఈ మూడు ఇట్లా మనం అప్లోడ్ చేశాక అన్నీ కూడా సక్సెస్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, అలా అవన్నీ సక్సెస్ అయిపోయాక ఇక్కడ ఐ హ్యావ్ అని చెప్పేసి ఇక్కడ ఉంది కదా, అక్కడ ప్రొసీడ్ టు పే ఇక్కడ చూడండి. ఇక్కడ 45 రూపీస్ 65 రూపీస్ అని చెప్పేసి టోటల్ 110 ఉంది కదా, అక్కడేమో యూజర్ ఛార్జెస్, ఇది వచ్చేసి పోస్టల్ ఛార్జెస్ అంటే మనం పోస్టల్ అవైలబుల్ ఉందని చెప్పాం కదా, సో దానికి మనం ఇది మాకు వద్దనుకుంటే 45 రూపీస్తో అయిపోద్ది. నెక్స్ట్ మీకు అక్కడ ఒక టోకెన్ జనరేట్ అవుతుంది కదా, ఆ టోకెన్ మనం మీ సేవలో వెళ్ళి అక్కడ మీకు వచ్చిన అప్లికేషన్ నెంబర్ ఉంటుంది కదా, మీకు ఒక మెసేజ్ అంటూ వస్తుంది. అంటే మనం నార్మల్గా మనం అప్లై చేసింది తెలిసిపోతుంది కదా, అప్లై చేసింది తెలిసాక మనం ఇక్కడ మనకు వచ్చిందని అనుకున్నప్పుడు మనం మీ సేవకు వెళ్ళి డైరెక్ట్గా వాళ్ళ దగ్గర ఈ నెంబర్ చెప్పేసి డైరెక్ట్ మనం తీసుకోవచ్చు మన ఇన్కమ్ సర్టిఫికెట్ను. అలా మనకి కొరియర్ అవైలబుల్గా ఉంటే 45 రూపీస్, కొరియర్కి ఏమో 65 రూపీస్, మామూలుగా ఛార్జెస్ ఏమో 45 రూపీస్ కాబట్టి కొరియర్ లేదంటే ఓన్లీ 45 రూపీస్తో మనకి అప్లికేషన్ మొత్తం అయిపోతుంది, ఇన్కమ్ సర్టిఫికేట్ మనకి వస్తుంది. నేను ఏంటంటే కొరియర్ పెట్టాను, లేదంటే నార్మల్గా మీరు మీ ఇష్టం వచ్చింది అట్లా చేయొచ్చు. సో ఇదంతా ఇక్కడ పేమెంట్ అయిపోయాక నెక్స్ట్ కలుద్దాం. నెక్స్ట్ నేను మీకు చెప్తా ఇప్పుడు ఏమవుతుందని. సో ఇదంతా నేను ఇప్పుడు పేమెంట్ ప్రాసెసింగ్ అని చెప్పేసి పేమెంట్ మొత్తం ఉడుకుతుంది. నేను మొత్తం పేమెంట్ అంతా కూడా ఇచ్చేసాను, నాది ఇంకా అయిపోయింది. మనకు ఒక ట్రాన్సాక్షన్ ఐడి నా అప్లికేషన్ నెంబర్లు కూడా నాకు డైరెక్ట్గా మెసేజ్ వస్తుంది. సో ఇక్కడితో మన ప్రాసెస్ మొత్తం అయిపోయినట్టే. నేను ఇప్పుడు నాకు ఆల్రెడీ ఒక 4 days తర్వాత నాకు వచ్చింది. సో ఇప్పుడు ఆ వీడియో కూడా నేను దీంట్లో పెడుతున్నాను. నాకు వచ్చింది ఇదిగోండి, మీకు లైవ్ ప్రూఫ్. నాకు ఆఫ్టర్ 4 days తర్వాత నాకు ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది నాకు వచ్చింది ఆన్లైన్లో. నాకు ఇంకా చేతికైతే రాలేదు, ఆన్లైన్లో అయితే వచ్చింది. సో నేను మీకు స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలని చెప్పేసి నేను ఇప్పుడు దాని గురించి చెప్తాను. ఏంటంటే మీరు మొత్తం ఇది ప్రాసెస్ మొత్తం అయిపోయాక లాస్ట్లో వచ్చిన ట్రాన్సాక్షన్ ఐడి ఉంది కదా, ఆ ట్రాన్సాక్షన్ ఐడిని మీరు కాపీ పేస్ట్ చేసుకొని ఇప్పుడు ఒక వెబ్సైట్ చెప్తాను, ఆ వెబ్సైట్లోకి వెళ్ళి ఆ వెబ్సైట్ ద్వారా మీరు ఈ ట్రాన్సాక్షన్ ఐడిని సెర్చ్ చేసి చూడవచ్చు మీ స్టేటస్ ఎంతవరకు వచ్చిందని చెప్పేసి. సో వెబ్సైట్ వచ్చేసి తెలంగాణ మీ సేవ వెబ్సైట్. సో ఆ వెబ్సైట్లోకి వెళ్ళి ఇక్కడ సెర్చ్ బార్లో టీజీ మీ సేవ అని కొట్టండి వస్తుంది. వచ్చిన ఫస్ట్ లింక్ నొక్కి కిందకి వెళ్ళిపోండి. బాగా
కిందకి వెళ్తే నో యువర్ అప్లికేషన్ స్టేటస్ ఉంది కదా, దాని దగ్గర మీరు ఇందాక నేను చెప్పిన ట్రాన్సాక్షన్ ఐడి ఉంది కదా మీకు లాస్ట్లో వచ్చింది, ఆ ట్రాన్సాక్షన్ ఐడిని సెర్చ్ చేస్తే ఒక వేరేగా మళ్ళీ మీకు ఒక క్యాప్చా అని చెప్పేసి వస్తుంది. అక్కడ కనిపించే నెంబర్లు, సో మీకు అట్లా ఏమి నెంబర్ వస్తుందో దాన్ని సెర్చ్ చేసేసి మీరు ఇట్లా సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేస్తే మీకు మొత్తం మీ పేరు, మీ ట్రాన్సాక్షన్ ఐడి మొత్తం వస్తాయి, మీ డేట్ ఆఫ్ బర్త్ అదంతా కూడా. సో ఇక్కడ స్టేటస్ దగ్గర అప్రూవ్డ్, రిమార్క్స్ దగ్గర అప్రూవ్డ్ అని ఉందా. ఇదేంటంటే మీరు ఇప్పుడు చేస్తే ఇప్పుడు రాదు అప్రూవ్డ్ అని, ఎందుకంటే ఒక 4-5 డేస్ తర్వాత మీకు ఇది వస్తుంది. నేనేంటంటే కొంచెం లేట్గా అయితే స్క్రీన్ రికార్డ్ ఇప్పుడు చేసి పెడుతున్నాను నేను మీకు. సో అక్కడ మీకు వచ్చేసి మీరు ఇక్కడ నాట్ వ్యూడ్ అని చెప్పేసి వస్తుంది. సో మీకు ఎక్కడైతే అప్రూవ్డ్ అని వచ్చిందో మీరు అప్రూవ్డ్ అని చూశాక మీరు డైరెక్ట్గా ఏం చేస్తారంటే మీకు ఇంకా ఒక బండ గుర్తు ఏంటంటే ఆల్రెడీ మీకు వచ్చేసినట్టే ఇన్కమ్ సర్టిఫికేట్ అన్నట్టు మీరు గట్టిగా మీరు మెంటల్గా ప్రిపేర్ అయిపోయి ఉండండి. సో మీకు అప్పటికప్పుడు కావాలంటే మీ సేవలోకి వెళ్ళి మీ ట్రాన్సాక్షన్ అంటే లాస్ట్లో మీకు ట్రాన్సాక్షన్ ఐడి వచ్చాక అప్లికేషన్ నెంబర్ వచ్చింది కదా, ఆ అప్లికేషన్ నెంబర్ని మీరు మీ సేవలోకి వెళ్ళి ఇది చూపించి నాకు ఇట్లా ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలని చెప్పేసి అడిగితే వాళ్ళు మీకు ప్రింట్ చేసి ఇస్తారు. కానీ అమౌంట్ ఛార్జ్ చేస్తారు, 50 రూపీస్ ఎంతో ఛార్జ్ చేస్తారు. సో ఇదండి వీడియో. ఇలా సింపుల్గా మీరు మీ ఇన్కమ్ సర్టిఫికేట్ని మొబైల్ ద్వారా ఆన్లైన్ చేసుకోవచ్చు. వీడియో నచ్చినట్లయితే కొంచెం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ ఇస్తే నెక్స్ట్ నేను ఆధార్ మొబైల్ నెంబర్ కూడా ఎలా చేంజ్ చేయాలని చెప్పేసి అది కూడా మీకు ఆన్లైన్లో అది ఒక వీడియో క్లియర్ కట్ వీడియో చేస్తాను. అలా కొన్ని రిలేటెడ్ వీడియోస్ కొన్ని అలా యూజ్ అయ్యే వీడియోస్ కొంచెం చేస్తాను. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్.